మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఐవి రెడ్డి గారు, సమన్య రెడ్డి గారు ఇద్దరు కూడా చాలా టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్. ఇద్దరు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త బ్యానర్లో ఒక కొత్త సినిమాని స్టార్ట్ చేశారు. ఈ సినిమా So I hope this film in Telugu also becomes a big hit. I wish the team all the very best. Posters చాలా బాగున్నాయి, చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. సో మై బెస్ట్ విషెస్. థ్యాంక్స్ అలాట్. ఇద్దరికి దానే ఆశపట్టాయి బాలకుమార. ఒకసారి వచ్చి ఇంట్లో డివిడీలో చూసా, ఒరిజినల్ డివిడీ. అండ్ ఒకసారి అండ్ తమిళ్లో ఎట్లా హిట్ అయిందో తెలుగులో కూడా అట్లానే. థర్డ్ సాంగ్ లాంచ్. ఎవ్రీబడి, ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ అండ్ మా బడీస్ అందరికీ హాయ్. ఇదేగా ఆశపడ్డ బాలకృష్ణ. యాక్చువల్లీ టైటిల్ చాలా ప్రిపేర్ అయ్యా చెప్పడానికి, కొంచెం టంగ్ ట్విస్టర్లా ఉంది నాకు. బట్ ఆల్రెడీ దిస్ ఫిల్మ్స్ ప్రూవెన్ ఫిల్మ్, మంచి సక్సెస్ అయింది తమిళ్లో. సో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సమన్య అండ్ ఐవి రెడ్డి నాకు చాలా మంచి ఫ్రెండ్స్. సప్తవర్ణ క్రియేషన్స్ ఫస్ట్ టైం చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. రెండు విషయాలు ఈ సినిమా గురించి చెప్పాలండి. ఫస్ట్ విషయం, యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ చేసినప్పుడు తమిళ్ వర్షన్లో వన్ ఆఫ్ ద హీరోస్ క్యారెక్టర్ చేయమని డైరెక్టర్ గారు వచ్చి కలిసారు అప్పుడు, గోకుల్ గారు. బట్ అప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ షూటింగ్ జరుగుతుంది. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను జడ్జ్ చేయలేకపోయాను. కానీ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, దీన్ని పోయి నేను జడ్జ్ చేయలేకపోయాను ఏంటి అనుకుని చాలా బాధపడ్డాను. అండ్ ఇప్పుడు కూడా చెప్పాను, సారీ అండి, ఐ కుడెంట్ జడ్జ్ యువర్ విజన్ అని. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. ఓకే ఓకే, థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. విషింగ్ ఎవ్రీ సక్సెస్. ఈరోజు ఈవినింగ్ మా యూత్ అంతా ఓ చోట చేరాం. ముందు వాళ్ళు నవ్వుతున్నారు, వెనకాల వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ కూర్చున్న మన యంగ్ టాలెంటెడ్ హీరోస్, డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు, అందరికీ పేరు. కోనం అని ఒక ఊరు ఉందండి, అంటే టౌన్ ఉంది ఇన్ తమిళనాడు. నేను ఈ మూవీ అక్కడ స్వాతి కోసం చూశాను. కార్తికేయ సినిమా షూట్ చేసేటప్పుడు చూశాను. నాకు అర్థమై కొంచెం తమిళ్లో కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. అండ్ నాకు అప్పుడు అనిపించింది, ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుండు, మేబీ ఐ కెన్ ప్లే అ రోల్ ఇన్ దిస్ అని. బట్ అప్పుడు లోపల మై స్వామిరారా కో ప్రొడ్యూసర్ సందీప్ చెప్పాడు దట్ కాదు, ఆల్రెడీ దీన్ని డబ్ చేస్తున్నారని చెప్పేసి. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ హిలేరియస్ మూవీ. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ పీరియడ్ మాత్రం కంప్లీట్గా పీపుల్ కెన్ లాఫ్ అండ్ ఎంజాయ్. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ, బ్లెస్ దిస్ మూవీ, అండ్ ఐమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. యా, అండ్ కంగ్రాట్స్ స్వాతి. This is a big hit in Tamil, so it'll be a hit here too. Thank you. Andariki namaskaram. I know only one word. Anyways, I'm so happy to be here for the first time for my movie, and my movie was so hit in Chennai, and I hope this movie will get hit here itself. Thank you. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇదేగా ఆశపడ్డాను సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఫ్రెండ్ సందీప్ కిషన్ భయ్య పాడిన పాట ఒక కాటమరాయుడు ఆ రేంజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతే పాటలు కూడా చాలా బాగున్నాయి. మీ ఫ్యాన్స్ చూడమని చెప్పండి చాలు, సినిమా బ్లాక్ బస్టర్. మీ ఫ్యాన్స్ అందరం చూడమని చెప్పండి. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగుంది. Yeah. Firstly, I would like to thank my director, Gokul sir. Without him, this movie, I wouldn't be in this movie. And a very glad news is with this album, now I've got an album in all 4 South Indian languages. Good evening, friends. First, congrats to Siddharth. And what are the tracks, what are the music today I listened? It's terrific. ఇప్పటివరకు చూసిన పాటలన్నీ చాలా బాగున్నాయి. అండ్ కంగ్రాట్స్ టు గోకుల్, టెరిఫిక్ వర్క్. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, మీ స్టైల్ అండ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అండ్ బేసిక్గా సందీప్ కిషన్తో అంత బాగా పాడించారంటే ఇంకా దట్స్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ యూ. నోబడీ కెన్ స్టాప్ యూ, సీరియస్లీ. సో అండ్ సినిమా ఆల్రెడీ తమిళ్లో పెద్ద హిట్ అయిందని చెప్పారు. నేను ఈ హీరో యాక్ట్ చేసిన సూదుకవం సినిమా చూశాను, విజయ్ సేతుపతి. అండ్ టెరిఫిక్ పర్ఫార్మర్, టెరిఫిక్ టైమింగ్, చాలా బాగా నచ్చింది నాకు. తమిళ్ అంతగా రాకపోయినా సినిమా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇకపోతే మై ఫ్రెండ్ తులసి, స్వాతి. బేసికల్గా నాకు సమన్య ఐవి వీళ్ళిద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి. మంచి అంటే చాలా మంచి అనమాట. నైట్స్ ఎక్కువ కూర్చుంటూ ఉంటాం.
బేసిక్గా ఇది మామూలుగా నిఖిల్ వీళ్ళు సినిమా చూసి బాగుంది అంటే ఆల్రెడీ తీయేసుకున్నారు అని ఉన్నాం. తర్వాత ఈ లోపల సడన్గా మా కజిన్ ఒకటి ఫోన్ చేసి అర్జెంట్గా ఎవరు తీసుకున్నాడో వాళ్ళకి అర్జెంట్గా మంచి ఆఫర్ ఇవ్వు, నీకు ఎంత డబ్బులు కావాలో నేను పంపిస్తా అన్నాడు. వీళ్ళకి ఆఫర్ ఇస్తేమో వీళ్ళకి అది కూడా సరిపోవట్లేదు. ఏమో నా ఆఫర్కి యాక్సెప్ట్ చేసి ఆ సినిమా నాకు ఇస్తారని కోరుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే ఈ సినిమా మీద నాకు పిచ్చ నమ్మకం ఉంది. ఏమో స్వామిరావు లాగా ఈ సినిమా నేను తీసుకొని దానికి కూడా నాకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఇక్కడ విజ్ చేసిన పెద్దలందరికీ, యంగ్ హీరోస్ అందరికీ, సెలబ్రిటీస్ అందరికీ నా ధన్యవాదాలు వచ్చేసినందుకు. ఈ సినిమా అవడానికి కారణం ఫస్ట్ నా స్నేహితుడు సుజన్ అండి, సప్తవర్ణ క్రియేషన్స్. వాళ్ళు లేకపోయింటే ఈ సినిమా అసలు అయ్యుండేది కాదు నాకు. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, మమ్మల్ని నమ్మి చేయండి అని చెప్పి ప్రోత్సహించారు వెనక నుండి. సో వాళ్ళ హెల్ప్ లేకపోయింటే ఈ సినిమానే ఉండేది కాదు. సో ఇంకా చెప్పాలంటే సందీప్ కిషన్ గారి గురించి చెప్పాలండి. ఫస్ట్ నుంచి ఈ సినిమాని మాకు మీ చిన్న ప్రొడ్యూసర్ అయినప్పటికీ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ సినిమాకు కూడా పాట పాడి అడగంగానే వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఇంకొక వ్యక్తి ఇప్పుడే మాట్లాడారు, స్వామిరావు కో ప్రొడ్యూసర్ సందీప్ గారండి. ఆయన కూడా సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని కన్సిడర్ చేసి ఈ సినిమాని హిట్ అయ్యేటట్లో నేను చూసుకుంటాను బ్రదర్, నాకు నమ్మకం ఉంది, నాకు చాలా బాగుంది అని చెప్పి ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది. సో నేను చేసే ఎర్రర్స్ని ఈ ఫిలిం నేను తమిళ్లో చూశానండి. అప్పుడు నాకు అంత ప్రాపర్గా తెలియదు. నిఖిల్ గారు అన్నట్టు నాకు అర్థమయ్యే 25%లోనే నేను ఫిలిం చాలా ఎంజాయ్ చేశాను. సో వై నాట్ అని మేము ఇన్వాల్వ్ అయ్యాము. మాకు ఐవి గారు కానీ సమన్య గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. ఫిలిం గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు వచ్చే వాళ్ళందరూ కూడాను. 70 రూపీస్ పే చేసి థియేటర్లో కూర్చున్నందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారు. అంతవరకు ఐఎమ్ రియలీ ష్యూర్. టెన్షన్గా ఉంది, అడ్రస్ చేయలేకపోతున్నాను. గిరిబాబు గారు, గోకుల్ గారు, స్వాతి గారు, హరీష్ శంకర్ గారు, సారీ అండి రఘుబాబు గారు, టెన్షన్ అండి బాబు, నిఖిల్ భయ్య, సందీప్ కిషన్ గారికి స్పెషల్గా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పులేదు. అడగగానే పాట పాడారు. అది కూడా మాకు పబ్లిసిటీకి ఇంకొక ఎక్స్ట్రా పర్సన్ని రీచ్ అయినట్టే కదా భయ్యా నేను చేస్తాను అన్నారు అనమాట అడగగానే. రియలీ థ్యాంక్స్ అండి. సంపూర్ణేష్ బాబు గారు కూడా అడగగానే వచ్చి మాకు సపోర్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ హరీష్ శంకర్ గారు నిజంగా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్. Good evening everybody. My heartful thanks to each and everyone here for making this wonderful evening. I'm so proud to be standing here in front of such a wonderful dignitaries. Thank you all. This film will add a lot of colors, mainly due to the genre we have taken. Normally Telugu people will like any new effort, they will like it. So I do believe this film will be liked by the Telugu audience as much as the Tamil audience liked it. Thank you all. And I just want to mention about Siddharth. I always used to say Siddharth is the find of the film, and he has made it. And the praise song has created a vibe in Tamil, and it is already started in Telugu. And special thanks to Sandeep for coming and singing and encouraging us. And thanks to all the heroes here. And my special thanks always goes to Mr. Sam and Sujan and Ivy Reddy. And I believe they'll take this movie to next level. And the onus is on media. Please encourage us and do support us. Thank you so much. Thank you. Appreciate that you've gone out of your way to promote the song for the film. It's a thought that counts. So, and then also I'd like to say congrats to Siddharth Vipin. He's 3 languages, 3 or 4? 4? Okay, alright, 4 languages. So he's really making it to the next level. And Swati and me acted in an ad long time back, like on Airtel ad, and she was very simple then and she's very simple now. Still a sweet girl, no attitude. So I was very glad to work with an expressive artist like her. Nandita, not yet, not this film, but maybe next film we'll have combination scenes. And finally, I'd like to thank Gokul sir. He's the captain of the ship, and he really brought all of us together. Even today, we were all sitting in the hotel room. He was telling us his next script idea. We were all laughing. This sort of
team rapport doesn't happen often. I hope I get to be more part of more projects like this. And thank you. All the best. Thank you. అందరికీ నమస్కారం. ఐ నో అందరూ ఆకలేస్తూ ఉంటుంటుంది అందరికీ, సో ఐ ర్యాప్ ఇట్ అప్ క్విక్లీ. ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద గెస్ట్స్ హూ కేమ్. ఐ నో నిఖిల్, అందరికీ థ్యాంక్స్. ఓకే, సో వీళ్ళందరూ ఇవాళ మధ్యాహ్నం మేమందరం కలిసాం అండ్ వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు, మాకు తెలుగు రాదు మాకు తెలుగు రాదు, నాకు మా వైపు నుంచి నువ్వే చెప్పాయని. థ్యాంక్ యూ టు సిద్ధార్థ్. యాక్చువల్లీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సిద్ధార్థ్ ఫర్ ద లవ్లీ మ్యూజిక్. ఆడియో రిలీజ్ కాబట్టి ఫస్ట్ నీ పేరు చెప్తున్నాను. ఐ నో యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, పర్వాలే. గోకుల్, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ గోకుల్. అండ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ అలా ఎవరు ఉండరండి, ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్. Nandita has done a brilliant role. We're missing Vijay Sethupathi, one of the most talented actors